హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 26వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. కామక్రోధయుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. క్రోధరహితము కావాలి అని పరమాత్మ చెప్తున్నాడు. కామక్రోధరహితులు, మనసులో క్రోధము కామము రెండూ లేనివారు, కామక్రోధాదులను మనసులో లేనివారు. కామక్రోధ, కామం అంటే కోరిక, ఆ కోరిక తీరకపోతే దాని మీద క్రోధము అంటే కోపము. కోపము మహా చెడ్డ గుణము కోపము. కామం కూడా, కామం అనేది కోరిక. కోరిక అంటే చెడ్డ కోరికలు మంచి కోరికలు రెండు ఉంటాయి. మంచి కోరికలు అంటే మన హితాన్ని కోరుకునేది, పరుల హితాన్ని కోరుకునేది మంచి కోరికలు. మనకు ఇబ్బంది కలిగించేవి, పరులు మనసుకి బాధ కలిగించేవి, అది కూడా బాధకరము కలిగించేవి కూడా కామం కోరికలే. అటువంటి కోరికలు మనకి పనికిరావు. మంచి కోరికలు ఎవరైతే కామక్రోధరహితులు, కామాన్ని క్రోధాన్ని దాన్ని రహితం చేయాలి, లేకుండా చేస్తారో, చిత్తవృత్తులను జయించిన వారు. చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధించాలి. చిత్తములు అనేక రకాల సంకల్పాలు, వికల్పాలు అనేక రకాలు ఉంటాయి. వాటిని మనం నిరోధించాలి. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ మనకు ఆలోచనలు ఉన్నాయి, ఏ ఆలోచనలు మనం జయించాలి, ఏ మనసు నిగ్రహించాలి. చిత్తవృత్తులు జయించిన వారు అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటను శాంత ప్రభావం కలిగి ఉంటుంది. నిరంతరం కూడా శాంత స్వభావంతో ఉంటారు. ఎందుకంటే వారి మనసులో ఎటువంటి కామం కానీ, క్రోధము కానీ, లోభ మదమత్సర్యాలు కానీ ఉండవు. కాబట్టి వారు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు నిశ్చల స్థితిలో ఉంటారు. వారు సమాధి స్థితిలో ఉంటారు. ఎవరైతే మనసుని జయిస్తారో, ఎవరైతే కామక్రోధాది రహితులై ఉంటారో వారు మనశ్శాంతిని పొందుతారు అని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి మనము కూడా మన మనసులో ఉండేటువంటి కామక్రోధాలను జయించాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.